అనుచిత వ్యాఖ్యలు చేయలేదా? లోకేష్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయలేదా? అక్కడ దాకా ఎందుకు? ఇవాళ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు ఎన్నున్నాయి? అలాగే డిప్యూటీ స్పీకర్ గారు ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎన్నున్నాయి? అక్కడ దాకా ఎందుకు? జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సందర్భాల్లో ఎన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు, ఎంత ఘాటైన విమర్శలు చేశాడు. విమర్శలు కాదు, బూతులు చేశాడు, బూతులు తిట్టాడు. అనరాని మాటలు కూడా తెలుగుదేశం పార్టీ తరపున ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని దూషించినటువంటి సందర్భాలు లేవా? తీసుకొట్టాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాలగొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. చవటల్లారా, దద్దమ్మల్లారా, ఏరా వైసీపీ గుండగల్లారా, వంట చేత వస్తాం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి శాడిస్ట్ నా కొడుకు అంటాడు. అసలు ఏం పీకేవనరా? 170 సీట్లు నీకు వస్తాయి, ఏం పీకో? అప్పుడు పాదయాత్ర చేయడం కాదురా, ఇప్పుడు చేయరా పాదయాత్ర. పోలీసు దౌర్భాగ్య నా కొడక. మరి రాజకీయాల్లో అనుచిత